అందరికీ నమస్తే అండి. ఒక క్రమ పద్ధతి, ఒక క్రమశిక్షణ, ఒక పొందిక, ఒక చట్టం, ఒక రూలు చాలా జాగ్రత్తగా, చాలా చాకచక్యంగా, చాలా ప్రణాళికాబద్ధంగా ఎక్కడా కూడా సాధారణ ప్రజలకు అనుమానాలు కలగకుండా, సాధారణ ప్రజలు అరే ఇది రాజకీయ కక్షేమో అని కూడా ఆరాలు తీయకుండా ప్రజలకు కన్విన్స్ అయ్యే విధంగా ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు ఉన్నాయి. మేబీ ఇది రెడ్ బుక్లో ఉన్న పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అరెస్టులే కావచ్చు. మేబీ ఇది రెడ్ బుక్ యొక్క రిజల్టే కావచ్చు. రెడ్ బుక్లో నారా లోకేష్ గారు రాసుకున్న పేర్లలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు అరెస్టే అవ్వచ్చు. కానీ వాళ్ళ అరెస్టులు మరీ అడ్డగోలుగా అవ్వట్లా. ఏదో మేము అధికారంలోకి వచ్చాం, ఇదిగో నువ్వు తప్పు చేసావు, నువ్వు మాట్లాడావు, నువ్వు మమ్మల్ని తిట్టావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తావు అనేటట్టు అడ్డగోలుగా వెళ్ళిపోవట్లా, నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళిపోవట్లా. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు అరెస్ట్ చూసినా, నందిగం సురేష్ గారు అరెస్ట్ చూసినా, బోరగడ్డ అనిల్ అరెస్ట్ చూసినా, రీసెంట్గా నిన్నగాక మొన్న జరిగిన రాజ్ కసిరెడ్డి అరెస్ట్ చూసినా, నిన్న జరిగిన పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చూసినా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అరెస్టులన్నీ కూడా చాలా క్రమ పద్ధతిగా, చాలా పొందికగా, చాలా చాకచక్యంగా డీల్ చేసి అరెస్ట్ చేస్తున్నారనమాట. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎప్పుడో ఆగస్టు నెలలో నమోదైన కేసు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులని తెలుసు, వైసీపీకి అనుకూలంగా పనిచేశారని తెలుసు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయనకున్న అన్ని అస్త్రాలు వాడారని తెలుసు. ఒక ఐపీఎస్ అధికారిగా ఈవెన్ సస్పెండ్ అయిన తరువాత కూడా వీళ్ళందరికీ సహకరిస్తున్నారు అంటే ఆయన మీద సర్లే ఒక ఐపీఎస్ అధికారి కదా, డీజీ ర్యాంక్ అధికారి కదా, ఆయన పనేదో ఆయన చేసుకొని ఆల్రెడీ సస్పెండ్ చేశాం కదా అని ప్రభుత్వం కాస్త చూసి చూడనట్టుంది. కానీ ఆయన తనకున్న పరిచయాలు, తనకున్న నెట్వర్క్, తనకున్న సిస్టమ్ మొత్తాన్ని వైసీపీ వాళ్ళని కాపాడడానికి వాడుతున్నాడు. వైసీపీ వాళ్ళకు ఫోన్లు చేసి డిపార్ట్మెంట్లో జరుగుతున్న ఎంక్వైరీస్ని, ఇన్వెస్టిగేషన్ వాళ్ళకు లీకులు ఇస్తున్నాడు. అందుకు ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. లేకపోతే అరెస్ట్ చేసేవాళ్ళే కాదు. ఎందుకంటే ఆగస్టులో నమోదైన కేసు ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఈ వారం రోజుల నుంచి అతని కదలికల పట్ల ప్రభుత్వానికి అనుమానం వస్తుంది. అతనికి ఒక ఐపీఎస్ అధికారి ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా పనిచేసినప్పుడు, అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఆయనకి రాష్ట్రం మొత్తం నెట్వర్క్ ఉంటుంది. రాష్ట్రం మొత్తం మీద ఒక 50 మంది డిఎస్పీలు ఉంటే ఆయనకు కనీసం 30 మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. రాష్ట్రం మొత్తం మీద 26 మంది ఎస్పీలు ఉంటే కనీసం ఆయనకు తెలిసిన వాళ్ళు ఒక 15 మంది ఉంటారు. రాష్ట్రం మొత్తం మీద సిఐలు ఒక 200 మంది ఉంటే కనీసం ఒక 100 మంది ఆయనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆ తెలిసిన వాళ్ళలో కూడా ఆయనకు సహకరించే వాళ్ళు అందులో సగం మంది ఉండొచ్చు. అంటే రాష్ట్రంలో ఉన్న పోలీస్ నెట్వర్క్ మొత్తం మీద ఒక 20 to 30% ఆయనకు సుపరిచితులు, బాగా కావాల్సిన వాళ్ళు అయి ఉండొచ్చు. సో వాళ్ళ ద్వారా ఆయనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏదో ఒక దశలో వస్తుంది. అది ఆయన తనకున్న నెట్వర్క్ని మిస్యూజ్ చేసి వైసీపీకి సహకరిస్తున్నాడు. కాబట్టి దానివలన ఈ దర్యాప్తు ముందుకు కదలట్లేదు. కాబట్టి నిందితులు తప్పించుకుంటున్నారు. కాబట్టి అతన్ని అరెస్ట్ చేశారు. లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసేవాళ్ళే కాదు. పాత కేసు కదా, వదిలేసేవాళ్ళు, సస్పెండ్ చేశాం కదా అని. సో అది అలా జరిగింది. ఇక రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అంటే అది కూడా చాలా పద్ధతిగా చాకచక్యంగానే జరిగింది. నిజానికి అతన్ని కూడా అరెస్ట్ చేస్తారో లేదో, అతను విచారణకు రాలా 3-4 సార్లు. 3 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు రాలేదు. పైగా ఆయన విదేశాలకు వెళ్ళిపోవాలని ప్లాన్ చేశాడు. ఆయన చాలా జాగ్రత్తగా ఒక ప్లాన్ వేశాడు, కానీ దాన్ని పోలీసులు ఛేదించారు. సో అందుకని అతన్ని అరెస్ట్ చేశారు. సో ఈయన విచారణకు రావట్లేదు, నోటీసులు ఇస్తే దొరకడం లేదు, పైగా ఇన్ని తప్పులు జరిగాయి కాబట్టి అని ఇతన్ని అరెస్ట్ చేయాలని చేశారు. సో ఈ అరెస్టుల్లో పబ్లిక్ కన్విన్స్ అయ్యారు. ఎస్, రాజ్ కసిరెడ్డి ఈ తప్పులు చేశాడు అందుకని అరెస్ట్ చేశారని పబ్లిక్ కన్విన్స్ అయ్యారు. సో అదే ఈ కేసు తెర మీదకి వచ్చిన వెంటనే వెళ్ళి అరెస్ట్ చేస్తారు అనుకోండి, ఖచ్చితంగా ప్రజల కక్ష సాధింపని అనుకుంటారు. న్యూట్రల్ వర్గాలు, చదువుకున్న వాళ్ళు, అరే ప్రభుత్వం ఏంట్రా బాబు, రెడ్ బుక్ మరీ ఇంత అడ్డగోలుగా వెళ్ళిపోతున్నారు, వెంటనే అరెస్టులు చేస్తున్నారని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే కేసు ఇన్వెస్టిగేషన్ మూలాల్లోకి వెళ్ళి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అరెస్టులు చేస్తున్నారో అప్పుడు కన్విన్స్ అవుతారు. ఇక మిగిలినవి కూడా అంతే. వల్లభనేని వంశీ గారిని ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళేం అరెస్ట్ చేయాలి, ప్రభుత్వం వచ్చాక ఒక 6 నెలల తర్వాత అరెస్ట్ చేశారు. ఆయన్ని కూడా ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన మీద ఉన్న కేసు తొలగించడానికి ఆయన హర్షవర్ధన్ అనే కుర్రాన్ని కిడ్నాప్ చేశాడు, అందుకని అతన్ని అరెస్ట్ చేశారు. లేకపోతే వల్లభనేని వంశీని కూడా కొన్నాళ్ళు చూసేవాళ్ళేమో. సో అది కూడా కన్విన్సింగ్, అది కూడా ప్రజలు రియలైజ్ అవుతారు. ఎస్,
నిజానికి ప్రభుత్వం మరీ అడ్డగోలుగా అతను అరెస్ట్ చేయలేదు. అతను నారా లోకేష్ గారిని, భువనేశ్వరమ్మ గారిని చాలా దారుణంగా మాట్లాడాడు. సో ప్రభుత్వం వచ్చిన వెంటనే అతన్ని ఏమీ అరెస్ట్ చేయలేదు. అతను ఎప్పుడైతే కేసు నుంచి తప్పించుకోవడానికి హర్షవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడో అప్పుడు పోలీసులు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేశారు. సో అక్కడ కన్విన్స్ అవుతారు జనం. అర్థమైంది కదా? వాళ్ళకు వాళ్ళు తప్పుకు దొరుకుతున్నారు, ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తున్నారు. సో అప్పుడు వీళ్ళు అరెస్టులు చేస్తున్నారు. అది ప్రజలకు సరే పర్లేదు చేస్తే చేయని, వాళ్ళు తప్పు చేశారు కదా అని కన్విన్స్ అవుతుందన్నమాట. సో అందుకని ఒకవైపు రెడ్ బుక్ అమలైపోతుంది, రెడ్ బుక్లో ఉన్న పేర్లు ఉన్న వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు, శిక్షలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రజలేమీ దీని గురించి చర్చించుకోవట్లా, శాంతంగా ప్రశాంతంగా జరగాల్సిన పని జరిగిపోతుంది. మరోవైపు తప్పు చేసిన వాళ్ళు చట్ట ప్రకారం దొరుకుతున్నారు. సో అందుకే పద్ధతిగా చాలా జాగ్రత్తగా చాకచక్యంగా జరుగుతున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ.